ప్రతి సంవత్సరంలోనే ఈ ఇయర్ కూడా విశాఖలో ట్విన్స్ డే సెలబ్రేషన్స్ కలర్ఫుల్ గా జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 తెలుగు స్టేట్స్ నుంచి ట్విన్స్ గ్యాదరింగ్ అనేది ఎంత కలర్ఫుల్ గా, ఎంత హ్యాపీయెస్ట్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు. ఆటలు పాటలు, గేమ్స్, గిఫ్ట్, మంచి సాంప్రదాయంగా లంగావాణిలో వచ్చారు. హాయ్ తల్లి, మీ పేరు? రమ్య భారతి. ఓకే, లతా భార్గవి. ఇద్దరు ఎవరు పెద్ద? మీరు పెద్ద? కన్ఫ్యూజ్ చేస్తుంటారు బయట చాలా మంది అడుగుతూ ఉంటారా, అంటే ముందు మేము అడుగుతామట, ముందు ఎవరో పెద్ద ఎవరో చెప్పండి అప్పుడు మేము మాట్లాడతాం. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది. స్కూల్ కాలేజ్ ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. మేము ఇంకా చెప్తాం ఇలాగా. ఒక్కోసారి మేబీ అలా ఒక్కోసారి అవ్వతాయి. అంటూ ఉంటారు కదా, ఒకరికి ఫీవర్ వస్తే ఇంకొకరికి కూడా వస్తుంది. ఒక 2 days అలా టైం పడుతుంది, కానీ సేమ్ మెడిసిన్స్ యూజ్ చేస్తే రికవర్ అవుతుంది. మళ్ళీ సేమ్ మెడిసిన్స్ యూజ్ చేస్తే రికవర్ అయిపోవచ్చు. ఒకళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అవే మెడిసిన్స్ ఇంకొకరు కూడా వాడతాం, తర్వాత రికవర్ అయిపోతారు తను కూడా. మొత్తానికి అంటే పేరెంట్స్ చాలా బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు ట్విన్స్ పుట్టడం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతాము, ఎందుకంటే అందరు చూడగారు ట్విన్స్ ఫస్ట్ తను చూస్తారు అన్నమాట. ఎవరైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు తను చూస్తారు, ఫస్ట్ చూసాక నేను ఇలా చూడగలను నన్ను కూడా చూస్తాను అనమాట. మళ్ళీ ఇలా కంప్యూటర్ చూస్తాను, అక్కడే కదా చూసాను, మళ్ళీ ఇక్కడ ఎలా కనబడుతున్నాను, మళ్ళీ ఇక్కడ ఇద్దరు ఉన్నారే అని చాలా ఫ్రెండ్స్ చూస్తారు. అవును, ఇద్దరు ట్విన్సా అని అలా మాట్లాడుకుంటారు. అప్పుడు మమ్మల్ని మా వైపు అలా చూస్తూ ఉండిపోతారు, మేము ఇద్దరు ట్విన్స్ అని మేము కవర్ చేస్తాం.